వెల్కమ్ టు గ్రోల్ మిషన్స్. నేను మీ బాలకృష్ణ. మన గ్రోల్ మిషన్స్ లోకి స్వాగతం. యూట్యూబ్ లో చాలా వీడియోస్ మనం చూసే ఉంటారు ఫ్యాబ్లెట్ బిజినెస్ గురించి. ఈ రోజు మనం ఫ్యాబ్లెట్ బిజినెస్ కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫ్యాబ్లెట్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడండి. పూర్తి డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఒక ప్రాపర్ మిషనరీస్ అనేది కావాలి. మన దగ్గర దాదాపు 14 రకాల మోడల్స్ ఉన్నాయి. మీరు మా బ్రాంచ్కి వచ్చి మీకు ఏ ప్లేట్లు చేయాలనుకుంటున్నారో అనేది మీరు చెప్తే కనుక మీకు ఏ మిషన్ అనేది సూట్ అవుతుంది అనేది మేము మీకు క్లియర్ కట్ గా చెప్తాం అనమాట. మన దగ్గర దొరికే ప్రతి మిషన్ కూడా మల్టీపర్పస్ ఉంటాయి. మనకి బడ్జెట్ వైజ్ గా అంటే మన స్టార్టింగ్ నుంచి సింగిల్ డై నుంచి డబుల్ డైలో మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ వరకు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. మీరు వస్తే కనుక మీ బడ్జెట్ బట్టి మనం మిషనరీస్ అనేది ఇస్తాము. సో ఏ మిషనరీ తీసుకున్నా కూడా దానికి ఒక మల్టీ పర్పస్ ఉంటుంది. ఎలా అంటే 6 ఇంచుల నుంచి 16 ఇంచుల వరకు ఏ ప్లేట్ అయినా తయారు చేసుకునే అన్ని డైస్ సెట్ అయ్యేలాగా మనం మిషనరీస్ అనేది ఇస్తాము. ముఖ్యంగా ఈ బిజినెస్ అనేది మనకి విలేజ్ అలాగే సిటీ అనే తేడా లేకుండా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అని కాకుండా మనకి లేడీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా చేసుకునే ఒక మంచి బిజినెస్. చాలా మంది అడుగుతారు ఈ బిజినెస్ మనం ఎందుకు చేసుకోవాలని. ముఖ్యంగా మీరు ఒకసారి చూసుకుంటే కనుక ఇంతకు ముందు ఒక ప్లేట్స్ యూజ్ చేయాలంటే ఒక బర్త్డే ఫంక్షన్ కానీ లేదంటే ఏదైనా ఒక శుభకార్యం కానీ అశుభకార్యం కానీ ఏదైనా ఒక ఫంక్షన్ అయితేనే ఈ ప్లేట్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిందంటే ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే ఒక చిన్న ఫంక్షన్ చేసిన ఒక ట్రైన్ ఎక్కిన పార్సల్ కోసమైనా హోటల్స్ కోసమైనా దేనికైనా కానీ ఈ వాడకం అనేది రోజు రోజుకి మరింత పెరిగిందనమాట. సో అలాంటి ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ మనం కూడా చేసుకోవడం వల్ల మార్కెటింగ్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటది. రెండోది ఏంటంటే బిజినెస్ అనేది చాలా స్పీడ్ మూవింగ్ అనేది ఉంటది అనమాట. సో ఈ బిజినెస్ మనం ఎందుకు చేసుకోవాలని అనుకుంటే మనకి కిరాణా షాప్ లో కానీ హోల్సేల్ షాప్ లో కానీ లేదంటే సూపర్ మార్కెట్ లో కానీ ఎటువంటి డిపార్ట్మెంటల్ స్టోర్ లో కానీ కూడా ఈ ప్లేట్ అని యూజ్ చేసే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మన దగ్గర మీకు చెప్పినట్టుగా సింగిల్ డే నుంచి డబుల్ డే వరకు అన్ని రకాలు చేసుకోవచ్చు. చాలా మంది నాకు క్వశ్చన్ ఏంటి అడుగుతారంటే సార్ ప్లాస్టిక్ ఒకవేళ బ్యాన్ అయితే అప్పుడు ఏం చేయాలి? మీరు ప్లాస్టిక్ బ్యాన్ అయినా కూడా ఆల్రెడీ పాలికోటెడ్ అనే ఒక రకమైన ప్లేట్ అనేది వచ్చింది. అది వితౌట్ ప్లాస్టిక్. సపోజ్ మీరు అపోలో ఫార్మసీ కానీ ఏదైనా ఫార్మసీలోకి వెళ్తే మీకు ఒక కవర్ ఇస్తారు. దాని మీద ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ ఉంది. సో అది ఎలా ఉంటుంది అంటే ప్లాస్టిక్ లాగే ఉంటది. కానీ అది ప్లాస్టిక్ కాదు. అది భూమిలో ఈజీగా కలిసిపోయేలా ఉంటది. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే ఇదే మిషన్ లో ఇదే డైలో మీరు ఏ రకం ప్లేట్ అయినా తయారు చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను 6 ఇంచుల నుంచి 16 ఇంచుల వరకు ఏ ప్లేట్ అయినా తయారు చేసుకునేలాగా మన దగ్గర మిషనరీస్ అనేవి ఉంటాయి. సో మార్కెటింగ్ గురించి కూడా మనకు చెప్పాను. సో మన దగ్గర మిషన్ తీసుకునే వాళ్ళకి మెయిన్లీ కావాల్సింది ఒక ప్రాపర్ మిషనరీ తర్వాత వారంటీ తర్వాత సర్వీస్ అలాగే రా మెటీరియల్. చిన్న చిన్న రిపేర్లు వస్తే ఏం చేయాలనేది మనకి డీటెయిల్ కావాలి. అంతేకాకుండా ప్రాఫిట్ ని ఎలా డివైడ్ చేయాలనేది కూడా కావాలి. సో ఇవన్నిటి గురించి ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోవడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది రా మెటీరియల్. మీరు ఏపీ తెలంగాణలో మాకు 3 బ్రాంచ్లు ఉన్నాయి. 3 బ్రాంచ్లకి నియర్ బై మీరు ఎక్కడ మిషన్ తీసుకున్నా కూడా ఒకే రేట్ లో ఉంటాయి. చాలా మంది డీలర్స్ ఉంటారు. డీలర్స్ లా కాదు. మీరు విజయవాడ వెళ్ళినా వైజాగ్ వెళ్ళినా హైదరాబాద్ వచ్చినా కూడా అక్కడ కూడా గ్లోబల్ ఉంటది. సో డీలర్ ప్రైస్ అలా ఏం కాదు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ కి మనం మిషనరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనమే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్. ఎటువంటి డీలర్స్ తో కనెక్షన్ కానీ మనకి లేదు. డైరెక్ట్ గా మనకి తయారైన కాస్ట్ కి మనం మిషనరీ ఇవ్వడం జరుగుతుంది. అందుకే క్వాలిటీలో కానీ లేదంటే రేట్ విషయంలో కానీ మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో మీకు నియర్ బై రా మెటీరియల్ ఇచ్చే వాళ్ళ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పేపర్ ప్లేట్ అంటే ఇలాంటి ప్లేట్లు చేస్తారా లేదా ఇలాంటి ప్లేట్లు చేస్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీరు డిమాండ్ బట్టి. నేను చాలా మందికి సజెస్ట్ ఏం చేస్తానంటే మార్కెట్ లో ఎక్కువగా ఇలాంటి ప్లేట్లు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్లేట్లతో పాటు మనం ఈ ప్లేట్లని కూడా మనం మార్కెటింగ్ చేయడం వల్ల అన్ని రకాల ప్లేట్లు తయారు చేసిన వాళ్ళం అవుతాం. సో దానికోసం మీకు చాలా సజెషన్స్ అనేది చేయడం జరుగుతుంది. రెండోది మన దగ్గర చాలా రకాల మిషన్స్ ఉన్నాయని చెప్పాను. సింగిల్ డై, డబుల్ డై, రెగ్యులర్ మిషన్, బ్లేడ్ మిషన్, అలాగే ఆటోమేటిక్ మిషన్, పంచింగ్ మిషన్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి మీ మిషన్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో రా మెటీరియల్ అయిపోయింది. మీకు వారంటీ ఏంటంటే 1 ఇయర్ వారంటీ ఉంటుంది. మోటార్ పైన 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. 1 ఇయర్ మా ఆఫీస్ నుంచి వారంటీ ఉంటుంది. అలాగే 1 ఇయర్ మోటార్ కంపెనీ నుంచి వారంటీ ఉంటుంది. మనం ఏ మోటార్ వాడినా కూడా బ్రాండెడ్ మోటార్ వాడతాం. మీకు ఎక్కడైనా మోటార్
ప్రాబ్లం అయితే ఎక్కడైనా సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళమని చెప్తారు. అలాంటిది ఏమీ లేకుండా మేమే మీకు 1 ఇయర్ లోపు ఏదైనా అయితే ఫ్రీగా మేము వారంటీ ఇచ్చి మేమే చేస్తాం. అలాగే చిన్న చిన్న రిపేర్లు ఏం చేయాలనేది వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీకు సాల్వ్ అయిపోతుంది. అప్పటికి అవ్వకపోతే మా పర్సన్ మీ ఇంటికి వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం డీటెయిల్‌గా రిపేర్లు ఏం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా మీకు కావాల్సింది దీంట్లో నేను చెప్పినట్టుగా అన్ని రకాల మోడల్స్ చేసుకోవచ్చు. అన్ని రకాల మోడల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది పానీపూరి డై. దీని తర్వాత నెక్స్ట్ టిఫిన్ డై ఉంటది. అలాగే ఇలాంటి ప్లెయిన్ డై ఉంటది. దీన్ని జిగ్‌జాగ్ డై అంటారు. ఇది కూడా జిగ్‌జాగ్ డై. అలాగే ఇది ప్లెయిన్ డై. ఇది లీఫ్ ప్లేట్. ఈకో ఫ్రెండ్లీ, టోటల్ ఈకో ఫ్రెండ్లీ. మీరు ఎటువంటి ప్లాస్టిక్ బ్యాగ్ అయినా కూడా ఈ ప్లేట్లని మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. మనం అదే రకం మిషన్ మీద మనం చేసుకోవచ్చు. ఇంకోటి అంటే మిషన్ లో కూడా బ్లేడ్ మోడల్, బేరింగ్ మోడల్ అని ఉంటాయి. బ్లేడ్ మోడల్లో నార్మల్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. బేరింగ్ మోడల్లో నీట్ ఫినిషింగ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఎలా ఉంది చూసారా, నీట్ ఫినిషింగ్. అంటే కత్తెరతో కట్ చేస్తే ఎలా ఉంటుందో యాజ్ టీజ్ గా అలా ఉంటది అనమాట. సో ఇప్పుడు మనకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గర కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళైనా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రా మెటీరియల్ కూడా నేను మీకు చెప్పాను అనమాట. అంతే అంతే అంతకు మించి ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదని చాలా మందికి డౌట్ ఉందన్నమాట. అది మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఎలాంటి స్పెషల్ కరెంట్లు కానీ మీటర్లు కానీ అవసరం లేదు. ఒకవేళ మీకు అబ్జెక్షన్ ఏమన్నా చేస్తే కనుక మనకి కమర్షియల్ మీటర్ అని ఒకటి ఉంటుంది. ఆ కమర్షియల్ మీటర్ మీరు పెట్టుకుంటే కనుక మీకు ఎవరు అబ్జెక్షన్ చేసే అది అవసరం లేదు. ఇది 3 ఫేజ్ కరెంటు కూడా ఏం అవసరం లేదు. ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మీరు ఎలాంటి వాళ్ళైనా పెట్టుకోండి. మీ ఇంటికి వచ్చి మేము ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటంటే దీంట్లో ప్రాఫిట్ ఎలా ఉంటది అనేది ఒక డౌట్ ఉంటది. బయట చాలా మంది ఏం చెప్తారంటే ఫ్యాబ్లెట్ బిజినెస్ పెట్టుకోండి, లక్షల్లో సంపాదించండి అని అలా ఉంటది. అలా ఏం కాదు. ఫ్యాబ్లెట్ బిజినెస్ ద్వారా ఒక మిషన్ ద్వారా మనం నెలకి మినిమం 20 నుంచి 30 వేలు వరకు మాత్రం సంపాదించుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది మేము క్లియర్ కట్ గా మీరు మా ఆఫీస్ విజిట్ అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో 3 రకాల ఇన్కమ్ ఉంటుంది. ఒకటి షీట్ నుంచి ప్లేట్ మారేటప్పుడు మొదటి ఇన్కమ్. 2 కవర్ లో ఇన్కమ్ ఎలా ఉంటది అని చాలా మంది డౌట్ ఉంటది. ఇప్పుడు ఒక 20 ప్లేట్లు ఒక కస్టమర్ చెప్పారనుకోండి, 19 ప్లేట్లు పెట్టి ఒక కవర్ లో ప్యాక్ చేస్తారు. అంటే 20 అంటే ఎగ్జాక్ట్ గా 20 ఉండదు. సో కవర్ తో కలిపి అది 20 అనమాట. కవర్ వచ్చేసరికి మనకి 60 పైసలే పడుతుంది. ఆ కవర్ ను కూడా మన ప్లేట్ లెక్క అమ్మాలి. సపోజ్ ఈ షీట్ ఉంది. ఈ షీట్ మనకి ₹1.35 పడింది అనుకోండి. మనం 20 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్మాలి. అంటే ₹1.55 ఇవ్వాలి. సో కవర్ ని కూడా మనం ₹1.55కి అమ్మాలి. అంటే కవర్ 60 పైసలు పడుతుంది. ₹1.50 అమ్ముతున్నాం అంటే మనకి 95 పైసలు యావరేజ్ గా ₹1 అనుకోండి. రూపాయి అనేది కవర్ మీద మిగులుతుంది. అంటే మనం ఎన్ని కవర్లు వాడితే అన్ని ₹1 మనకి మిగులుతున్నది. అంటే మనకి రెంట్, కరెంట్ బిల్లు, శాలరీలు ఇచ్చేది కవరే. ఎన్ని కవర్లు వాడితే మనకి అంత ప్రాఫిట్. సో ఇప్పుడు వరకు ప్రాఫిట్ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎలా అంటే 8,000 ప్లేట్లు ఇంటూ 20 పైసలు అంటే 1600 ప్లస్ కవర్ మీద ఒక 300 మొత్తం 1900 వరకు మనకి ఒక రోజుకి ఇన్కమ్ ఉంటుంది. దాంట్లో మీరు రెంట్, కరెంట్ బిల్లు, శాలరీ ఒక 900 నుంచి ₹1000 మైనస్ చేసినా అట్లీస్ట్ 800 వచ్చింది అనుకోండి. 800 ఇంటూ 26 రోజులు వేసుకున్నా మనకి నెలకి 20,000 ఉంటుంది ఒక మిషన్ మీద. సో మీరు ఎలా మార్కెటింగ్ చేయాలంటే అన్ని రకాలు తయారు చేసుకునే మిషన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు అడిషనల్ ప్రాఫిట్ ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఒక కస్టమర్ కి బఫే ప్లేట్లే చేస్తున్నారు అనుకోండి, బఫే ప్లేట్లు మాత్రం ఇవ్వగలుగుతారు. అలాగే ఇలాంటి జిగ్జాగ్ ప్లేట్లు చేశారు అనుకో, జిగ్జాగ్ ప్లేట్లు మాత్రం ఇవ్వగలుగుతారు. ఇలాంటి లీఫ్ ప్లేట్లు చేస్తే లీఫ్ ప్లేట్లు మాత్రం ఇవ్వగలుగుతారు. టిఫిన్ ఇట్లా వేరు చేసే వాళ్ళు వేరుగా ఉంటారు. అవన్నీ మనం చేస్తున్నట్టుగా అయితే అది 10 మందికి కాల్ చేసే అతను కస్టమర్ మనం ఒక్కరికే చేస్తాం. దానివల్ల ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది అడిషనల్ గా ఉంటుంది. మార్కెట్ లో మనం చిన్న ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల మనకి అడిషనల్ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. రెండోది మనం టైంకి ఇవ్వాలి. మూడోది మనం క్వాంటిటీ ఏదైతే మనం చెప్పామో 20 ప్లేట్లు అంటే 19+1 ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తామని చెప్పగలగాలి. ఏదైనా మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే ముందు మన మీద మన కాన్ఫిడెన్స్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏదో దీంట్లో లక్షలు వస్తాయి అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి ఒక నెలకి 20,000 30,000 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. ప్రాఫిట్స్ అనేది మనకి నెలకి లక్షల్లో ఉంటుంది అని ఒక దీంతో మనం ఎప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేయకూడదు. మనకి నెలకి 20,000 నుంచి 30,000 వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేస్తే బెటరు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. దానివల్ల ఇలాంటి బిజినెస్ గురించి వాళ్ళకి తెలియకపోయినా కూడా ఈ వీడియో చూడడం వల్ల ప్రాఫిట్ ఎంత ఉంటుంది ఏంటనేది వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది.
ఒక బిజినెస్ అంటే మన మీద మనం కాన్ఫిడెన్స్తోనే మనం చేయాలి. ఎటువంటి వేరే వాళ్ళు ఎవరో వచ్చి మన కోసం ఏదో చేస్తారనే కాన్ఫిడెన్స్ మాత్రం చేయొద్దు. ఈ బిజినెస్లో ఎటువంటి లాస్ అనేది రాదు. కానీ ఏంటంటే మేము చెప్పిన కొన్ని పాయింట్స్ అనేది మీరు ఖచ్చితంగా పాటిస్తున్నప్పుడు 100% సక్సెస్ ఉంటుంది. మేము ఈ రోజు వరకు ఎంతమందికి అయితే ఇచ్చామో వాళ్ళందరూ కూడా 90% సక్సెస్ రేట్ ఉంది మనకి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మాకు ఫోన్ చేసి మళ్ళీ మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే మీరు చెప్పినది పాటించండి, 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇదేదో మార్కెట్లో డిమాండ్ లేని ప్రోడక్ట్ అయితే కాదు, అందరికీ తెలిసిన ప్రోడక్ట్. సో ఇలాంటి లీఫ్ ప్లేట్ కూడా మీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి కావాల్సిన మెటీరియల్ కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి, నేను మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మిషన్ వర్కింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, మన దగ్గర ఉండే మోడల్స్, అప్డేటెడ్ వెర్షన్స్ ఏంటనేది మీకు ఈ వీడియోలో నేను కొన్ని వీడియోస్ అనేది మీకు నేను దీంట్లో చూపిస్తాను. వీడియో చూడొచ్చు. దాని ద్వారా మా దగ్గర ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, ఎలా తయారు చేస్తారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ పైన మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మా బ్రాంచెస్ విజిట్ అవ్వండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు కాల్ చేయండి. మాకు 3 బ్రాంచుల్లో మీరు ఎక్కడైనా మీరు కలవచ్చు అనమాట. పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ సంపాదిస్తారని ఆశిస్తున్నాను.